ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత కర్కాటక రాశి వారికి మహాదృష్టం పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు. కర్కాటక రాశి వారి జీవితంలో ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే చరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి. ఈ రాశి వారికి సమయంలో ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందండి. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రతి అడుగు కూడా ముందుకు వేయండి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మిశ్రమ కాలం ఏర్పడుతుంది. మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. ధర్మచింతన చాలా అవసరం. కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు పూర్తిగా లభించనుంది. మనోధైర్యంతో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఈ రాశి వారికి మనోధైర్యంతో ఉన్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు. ఒక వార్తను మీకు బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయండి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరి చేరనీయకండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుపోతాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అసలు ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో వీరు ఇప్పుడు వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం వీరి చెంత చేరబోతూ ఉంది. వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి. ఈ రాశి వారి గురించి మనం ముఖ్యంగా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గురుడి ప్రభావంతో ఏడాది పొడవునా కూడా మీ కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు కూడా వస్తాయి. శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా వీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాలి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులు నెలకొంటాయి. రాహు కేతువుల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కర్మలకు న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు 2024లో ఏడాది పొడవునా కూడా ఈ రాశి నుండి 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీకు స్థాన చలనం కారణంగా కొన్ని దుష్ఫలితాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. శని సాడేసతి ప్రభావం కూడా కలగవచ్చు. ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది. వివాహితుల తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ కూడా వహించాల్సి ఉంటుంది. జూన్ 30వ తేదీ తర్వాత నుండి కూడా శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. రాజకీయాల్లో ఉండేవారికి ఇబ్బందులు కూడా పెరగవచ్చు. ఈ ఏడాదిలో సూర్యుడు దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడితో కలయిక జరపబోతున్నాడు. ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా 10వ స్థానంలో జరిగే ఈ సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు కూడా వీరికి కలగబోతూ ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. చాలా వరకు కూడా మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటిదిగా కనిపిస్తుంది. మీకు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయండి. రాహు ప్రభావంతో ఈ కొత్త సంవత్సరంలో శుభస్థానంలో రాహు సంచారం చేయనున్నాడు. అయితే మీరు చేసే కొన్ని పనులలో కొన్ని ఆటంకాలు కూడా కలగవచ్చు. ఈ కాలంలో మీరు ఏదైనా సరే కొత్త పనిని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ తండ్రిని, గురువులను సూచనల మేరకు నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దలను గౌరవిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కేతువు ప్రభావంతో కేతువు 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీ ధైర్యం కూడా పెరుగుతుంది. కేతువు ప్రభావంతో ఈ కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కెరియర్ పరంగా చాలా పురోగతిని కూడా సాధిస్తారు.
కొత్త ఏడాదిలో పనికి సంబంధించినటువంటి విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తారు. ఇది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెంచే అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం మీ యొక్క ప్రేమ జీవితం కొంత కష్టంగా ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో శని రాహు ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల కారణంగా మోసపోవాల్సి రావచ్చు. వివాహితులు అదనపు భౌతిక వ్యవహారాలను నివారించాల్సి ఉంటుంది. లేదంటే మీ యొక్క సంబంధాలు ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు మంచి విధేయతలు కలిగి ఉండడం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లువిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా సరే అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు కూడా పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు కష్టపడవలసి ఉంటుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో వీరు చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశివారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలరు. లలిత కళలలో ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వృత్తి, వ్యాపారాలలో రాణించగలుగుతారు. సంతానము పురోగతిని సాధిస్తారు. ప్రారంభంలో ఉన్న సమస్యలు ఉన్నా సరే నిదానంగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా వీరికి చాలా అవసరం. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణ పనులు, చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు లాభిస్తాయి. ధనమును నిల్వ చేసుకోవడానికి, ఆస్తులు సంరక్షించుకోవడానికి కూడా వీరు కొంచెం అధికంగానే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారి పైన చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది. దీనితో పాటుగా గురువారం, ఆదివారం కూడా శుభప్రదమైన రోజులే. కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. ఈ రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే కనుక వీరికి చాలా మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది. తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.